గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మన కానిస్టేబుల్ ఎగ్జామ్ అయితే ఇంకో 10 రోజుల్లో ఉంది. సో అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అయితే వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్ నాకు ఫోన్ చేసి నిన్న, అన్న నాకు చాలా భయంగా ఉంది, ఎగ్జామ్ పేపర్ ఎలా ఉండబోతుంది, మోడరేట్ గా ఉంటుందా, టఫ్ గా ఉంటుందా, ఈజీగా ఉంటుందా, లేదా కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుందా, నాకు జాబ్ వస్తుందా రాదా, నెక్స్ట్ ఏంటంటే నిన్ను ప్రిపరేషన్ అయ్యింది అది సరిపోతుందా లేదా అని ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి చాలా భయపడిపోయాడు అనమాట. అయితే ఇలాంటి దృక్పథం ఈ టైంలో ఉండకూడదండి. ఇది చాలా క్రూషియల్ టైం. 10 days అంటే చాలా క్రూషియల్ టైం. ఆ 10 days లో నువ్వు టెన్షన్ పడినంత మాత్రాన పేపర్ ఏం మారిపోదు. అలాగే నీకు రావాల్సిన మార్కులు మాత్రం మారిపోతాయి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ ఎఫెక్ట్ అనేది నీ మైండ్ మీద చూపించి ఏదైతే నువ్వు రాయాలనుకుంటున్నావో అది పకడ్బందీగా రాసే అవకాశాన్ని నువ్వు కోల్పోతావు. ఇలాంటి టైంలో ఇలాంటి ఆలోచన అనేది కరెక్ట్ కాదు. కానీ మీకు రావడం అనేది తప్పైతే లేదు. ఎందుకంటే దీన్ని ఎగ్జామ్ టెన్షన్ అంటారు. ఈ ఎగ్జామ్ టెన్షన్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసిందే. అలా ఫేస్ చేసిన తర్వాతే ఇలా జాబ్లో వచ్చి సెటిల్ అవుతారు. అది సెకండరీ విషయం. కాకపోతే ఈ ఎగ్జామ్ టెన్షన్ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. మనకు రావాల్సిన మార్కులు తగ్గిపోవడం తప్పించి. ఓకేనా? ఒకడు మనకి ఎప్పుడు కూడా ఈ సమాజంలో సపోర్ట్ చేయడు. ఎప్పుడు సపోర్ట్ చేస్తాడో మన వల్ల వాడికి ఏదైనా యూజ్ అవుతుందేమో అన్న టైంలోనూ సపోర్ట్ చేస్తాడు. సో ఎవడు సపోర్ట్ చేయకపోతే ఏం చేయాలి? మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఏదైతే మన కాన్ఫిడెన్స్ అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి, ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసినప్పటి నుంచి, అలాగే మనం ఫిజికల్ ఈవెంట్స్ చేసినప్పుడు కానీ ఏదైతే కాన్ఫిడెన్స్ ఉందో అదే కాన్ఫిడెన్స్ ని మెయింటైన్ చెయ్యు. వీలైతే దానికన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చెయ్యి. అంటే నిన్ను నువ్వు ఇంకా నమ్మాలి. నిన్ను నువ్వు నమ్మితే ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా మనం సాధించగలం. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకం అనేది కోల్పోతుందో అది ఎంత చేసినా కూడా వేస్టే. సో ఇలాంటి టైంలో ఇలాంటి నెగిటివ్ దృక్పథం అనేది రానివ్వకూడదు. అర్థమవుతుందా? నిన్ను నువ్వు తక్కువ చేసుకోకూడదు. ఓకేనా? గతంలో కూడా చెప్పాను నేను, సుమారు 4,60,000 మంది ఈ అప్లికేషన్ పెట్టారు. అంటే సుమారు ఒక పోస్ట్కి 75 మంది లెక్క. ఇప్పుడు ఆ పోస్టింగ్ ఎలాగొచ్చింది? ఒక పోస్ట్కి 6. అంటే నువ్వు ఎవరితో పోటీ పడాలి? ఒక 5 మందితో పోటీ పడాలి. 75 మందితో పోటీ పడ్డావు, 5 మందితో పోటీ పడలేవా? ఎందుకు పడలేవు? అర్థమవుతుందా? ఇదే దృక్పథంతో మిగతా వాళ్ళు కూడా ఆలోచిస్తే జాబ్ ఎవరికి వస్తుంది? అర్థమవుతుందా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ లో ఒకటి ఫీడ్ చేసుకో. ఎంతమంది కష్టపడి రాసినా, ఎన్ని అప్లికేషన్లు వచ్చినా సరే 6,100 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో 6,100 మందికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఓకేనా? ఆ ఉద్యోగం నీకు అనవసరం. అందులో ఒక పోస్ట్ మాత్రమే నీది. 6,100 పోస్టులు నీకు అనవసరం. అందులో ఒక పోస్ట్ నీది. మిగతా వాళ్ళు చూసుకుంటారు. అర్థమవుతుందా? ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వు పోటీ పడు. ఆ ఒక్క పోస్ట్ నీకు రెడీగా ఉంది. కానీ నువ్వు ఒక్క స్టెప్ ముందు ఉన్నావు అంతే. నువ్వు చేసిన ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్. నీ ప్రిపరేషన్ నువ్వు అలాగే కొనసాగించు. అర్థమవుతుందా? వీలైతే స్పీడప్ చేయి. అర్థమవుతుందా? ఎవరి మాటలో వినకు, అస్సలు తగ్గకు. కట్ ఆఫ్ గురించి అస్సలు ఆలోచించుకో. కట్ ఆఫ్ గురించి ఆలోచించేంత పట్టుకుమాలిన పని ఇంకోట్లేదు. ఓకేనా? ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా నేను చెప్పినా ఎవరు చెప్పినా సరే 2018లో ఓసీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ ఉంది, అలాగే 2022లో ఇంత కట్ ఆఫ్ కు జాబ్ వచ్చింది. సో ఇప్పుడు ఇంత కట్ ఆఫ్ ఉంటే, ఇన్ని మార్కులు ఉంటే మీకు జాబ్ రావచ్చు అనే ఎగ్జామ్షన్ చెప్తాం. మేమేం దేవుళ్ళం కాదు కదా. కానీ వీటిని మీరు నమ్మారనుకోండి, ఈ కట్ ఆఫ్ గురించి మీరు నమ్మారనుకోండి, మీరు మోసపోతారు. ఎగ్జాంపుల్ చెప్తాం. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళంలో 100 పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ గా 10 పోస్టులు ఉన్నాయనుకుంటే నేను శ్రీకాకుళంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 100 మార్కులు వస్తే ఉద్యోగం వచ్చేద్దరా బాబు అని చెప్తా. నువ్వేం చేస్తావు? నీ టార్గెట్, నువ్వు ఎస్సీ ఎస్టీ అయితే నీ టార్గెట్ 100కి ఫిక్స్ చేసుకుని ఆ 100కే చదువుతావు. నీకు 200కి ఎగ్జామ్ అన్న మాట మర్చిపోతావు అనమాట. నువ్వేం చేస్తావు? 100కే చదువుతావు. సో నీకు 100 వచ్చింది అనుకో, అమ్మ నాకు ఉద్యోగం వచ్చింది అన్న చెప్పాడు అంటావు. కానీ నువ్వు తెలుసుకోకుండా కొంతమంది కటాఫ్లు పట్టించుకోకుండా ఏం చేస్తారంటే వాళ్ళు 200కి ప్రిపేర్ అవుతారు. సో వాళ్ళు ఫస్ట్ 10 మంది, ఒకరికి టాపర్ లో ఉన్నవాడికి 150 మార్కులు వచ్చినాయి అనుకో, ఆ తర్వాత ఉన్నవాడికి 140 మార్కులు 10 మందికి వచ్చేసింది అనుకో. అంటే 150 మార్కుల నుంచి 140 మార్కులు 10 మందికి వచ్చింది. కానీ మీ ఎస్సీ ఎస్టీ పోస్టులు ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. సో ఆ 10 మందికి వస్తాయి. అదే నేను 100కి అటెంప్ట్ చేసిన 100 కూడా వచ్చినాయి కదా అన్న ఇలా చెప్పాడు అనుకుంటే మోసపోయింది ఎవరు? నువ్వు. అర్థమవుతుందా? సో కట్ ఆఫ్ గురించి ఎప్పుడు ఆలోచించకూడదు. కట్ ఆఫ్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, నువ్వు అంటే నీలాగా ఎవరైతే 37,000 మంది 35,000 మంది ఉన్నారో వాళ్ళు రాసిన ఎగ్జామ్ క్వాలిటీ బట్టి ఉంటుంది అనమాట. క్యాండిడేట్ క్వాలిటీ బట్టి ఉంటుంది. అప్పట్లో 100కి వచ్చింది, ఆ క్యాండిడేట్ తల క్వాలిటీ అంతే. కానీ ఇప్పుడు క్వాలిటీ పెరగచ్చు లేదా తగ్గొచ్చు. తగ్గొద్దని ఎప్పుడు అనుకోకూడదు. తగ్గితే మన కాన్ఫిడెన్స్ పోతుంది. అదే పెరిగిందని అనుకుందాం. అంటే నీ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా పెరుగుతుంది అని ఆలోచించాలి. ప్రీవియస్ గా 100కే వచ్చేసి ఇప్పుడు 100కి రావాలి అన్న విషయం లేదు. అర్థమవుతుందా? ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎస్సీ ఎస్టీ అయినప్పటికీ, ట్రైబల్ అయినప్పటికీ, లేదంటే బీసీ అయినప్పటికీ, ఏదైనా సరే నువ్వు ఓపెన్ కేటగిరీ అనుకుని మాత్రమే చదవాలి. అర్థమవుతుందా? నాకు ఎటువంటి రిజర్వేషన్ లేదు, నాకు ఓపెన్ కేటగిరీలో మార్కులు మాత్రమే పనికొస్తాయి, అలా వస్తే నాకు జాబ్ వస్తుంది అని నువ్వు అనుకుంటే నువ్వు ఎక్కడైనా నీకు జాబ్ వస్తుంది. అర్థమవుతుందా?
నీ భయం కటాఫే అయితే దాన్ని పక్కన పెట్టేసే. ఇంకోటి, ఇంత కష్టపడి ప్రిపేర్ అవుతున్న నీకు రాకపోతే ఎవరికై ఉద్యోగం వస్తుంది? నువ్వు ఎంత కష్టపడ్డావు నీకు తెలుసు కదా, నాకు తెలియకపోవచ్చు, పక్కోడు తెలియకపోవచ్చు, బట్ నువ్వు నీకు తెలుసు కదా, నీకు రాకపోతే ఎవరికి వస్తుంది? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మన పేపర్ అనేది 200 మార్కులకి. ఈ 200 మార్కుల్లో మనం ఎంత మాక్సిమం స్కోర్ అయితే చేయగలమో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఓకేనా? 200 మార్కులకి మనం ఎంత మాక్సిమం అయితే స్కోర్ చేయగలమో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను. ఇంకో ఇక్కడ చక్కటి పాయింట్ ఏంటంటే, మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. 2013 ఆ టైంలో నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ఆ తర్వాత మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. సో మనకు క్వశ్చన్ తెలియకపోయినా సరే దాని గురించి కొంచెం ఆలోచించి, ఇన్ కేసు మనకు అవునో కాదో అన్న సిచ్యువేషన్ లో కూడా మన ఆన్సర్ పెట్టచ్చు. ఆన్సర్ వచ్చింది అనుకోండి మార్క్స్ వస్తుంది, రాలేదు అనుకోండి మనకి ఎలాగా రాలేదు. సో టెన్షన్ తీసుకోకర్లేదు. అర్థమైందా? సో ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు, అది మనకి యూస్ఫుల్ థింగ్. అలాగే కట్ ఆఫ్ గురించి ఆలోచించాం. అలాగే మన ప్రిపరేషన్ అనేది బాగానే ఉంది. మనకు తెలుసు మన ప్రిపరేషన్ ఏంటో. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఉద్యోగం నీకు కాకపోతే ఎవరికి వస్తుంది? 6,100 పోస్టులో ఒక పోస్ట్ నీదే. దాన్ని యాక్సెప్ట్ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండు. తొందరలోనే యూనిఫామ్ వేసుకోవడం నువ్వు సిద్ధంగా ఉండు. అర్థమవుతుందా? నీ ప్రిపరేషన్ చాలా బాగుంది. సో దాన్ని నువ్వు ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకో. లేదు దీన్నే కంటిన్యూ చేద్దాం అంటే దీన్నే కంటిన్యూ చేయి. కానీ ఇటువంటి నెగిటివ్ థాట్ మాత్రం నీ మైండ్ లోకి రానివ్వకు. నెగిటివ్ థాట్ వచ్చిందంటే అది మన ఫ్యూచర్కే ఇబ్బంది. మన ఫ్యూచర్ కి ఇబ్బంది అయినా ఏ ఒక్కదైనా సరే పక్కన పెట్టేయడమే. అదే నెగిటివ్ థాట్ అయినా సరే, ఆ నెగిటివ్ థాట్ కల్పించిన మనుషులైనా సరే, మన ఫ్యూచర్ కానీ ఏది ఇంపార్టెంట్ కాదు. గుర్తుపెట్టుకోండి. గత 3 years నుంచి చాలా హర్డిల్స్ దాటుకొని ఈ స్టేజ్కి వచ్చారు. ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఈ గోల్డెన్ ఛాన్స్ ని మీరు గ్రాప్ చేసుకోవాలి. ఈ ఛాన్స్ కానీ మీరు గ్రాప్ చేసుకున్నట్లయితే మీ ఫ్యూచర్ మారుతుంది. సమాజంలో మీకు గౌరవం వస్తుంది, మీకు వస్తుంది, మీ కుటుంబానికి వస్తుంది. సో మీ లైఫ్ ని, మీ ఫ్యామిలీ లైఫ్ ని చేంజ్ చేసే అవకాశం అనేది మీ చేతుల్లోకి వచ్చింది. దాన్ని మీరు ఎంత సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు, ఎంతగా ఒడిసి పట్టుకోవాలనుకుంటున్నారో అది మీ ఇష్టం అనమాట. ఈ స్టేజ్ వరకు మీరు వచ్చారంటే ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, ఎన్ని హడ్డిల్స్ దాటారో మీకు తెలుసు, ఈ నోటిఫికేషన్ క్లియర్ అవడానికి ఎంత కష్టం అవుతుందో తెలుసు. కానీ మీరు ఈ స్టేజ్కి వచ్చారంటే మీలో చాలా కెపాసిటీ ఉంది, మీ పట్టుదల చాలా ఎక్కువ ఉంది. దాన్ని అస్సలు ఓవర్లాప్ చేయకండి. దేంతో, ఏ నెగిటివ్ థాట్ తో దాన్ని ఓవర్లాప్ చేయకండి. ఏ నెగిటివ్ థాట్ వచ్చినా దాన్ని పక్కన పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ మీ స్టడీ మీద ఉండాలి, మీ కెరీర్ మీద ఉండాలి, మీ ఫ్యూచర్ మీద ఉండాలి. అర్థమవుతుందా? గతంలో కూడా ఒక మాట చెప్పాను, ఉద్యోగం రాని ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజం దృష్టిలో గొంగళి పురుగులే. ఈ గొంగళి పురుగు సీతాకోచిలుగా మారే టైం అయితే వచ్చింది. దాన్ని మాత్రం మీరు అస్సలు చేజార్చుకోకండి. అండ్ ఇదే టైంలో మీ మైండ్ ని కూడా చాలా ఓపెన్ గా పెట్టుకోవాలి. కారణం ఏంటంటే 37,000 మంది 35,000 మంది రాస్తున్నారు ఈ నోటిఫికేషన్ కి, ఇప్పుడు ఫైనల్ ఎగ్జామినేషన్ కి. ఇందులో 6,100 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. రిమైనింగ్ వాళ్ళకి ఉద్యోగాలు రావు. ఇది మాత్రం ఓకే కదా? సో ఆ విషయాన్ని మీరు గ్రహించాలి. ఇన్ కేస్ దీంట్లో మనకి ఉద్యోగం రానట్లయితే ఇది ఒక్కటే కాదు, ఇక్కడతో మన లైఫ్ ఎండ్ అయిపోలేదు. అర్థమైందా? ఇది ఒక్కటి, దీంతో మనకు లైఫ్ ఎండ్ అయిపోలేదు. ఇంకా చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇందులో కానిస్టేబుల్ మాత్రమే కాదు, దీని తర్వాత ఎస్ఐలు కూడా ఉంటాయి, అలాగే డిఎస్పీలు కూడా ఉంటాయి, గ్రూప్ 1 పోస్టులు, చాలా సివిల్ సర్వీస్ చాలా ఉంటాయి, అలాగే మిగతా పోస్టులు కూడా ఉంటాయి, మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. ఇందులో రాకపోవచ్చు, అందులో రావచ్చు, దీనికన్నా పెద్ద ఆఫీసర్ అయి ఉండొచ్చు మీరు. అర్థమైందా? సో ఆ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇది ఒక్కటే మన లైఫ్ కాదు, దీని తర్వాత కూడా మన లైఫ్ ఉంది. ఓకేనా? సో మనకి ఇంతవరకు ఛాన్స్ వచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేద్దాం. ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం. ఆ తర్వాత మనం నమ్ముకున్న దేవుడు ఉన్నట్టు పైన. ఓకేనా? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మాట చెప్తాడు, నా మీద విశ్వాసం ఉంచి నీ కర్మలు నువ్వు చేయి, ఫలితాన్ని నాకు వదిలే, నేను చూసుకుంటానని. సో నీ విద్యార్థి ధర్మం ఏంటి? బాగా చదువుకోవాలి, బాగా ఎగ్జామ్ రాయాలి, ఫలితం ఆయన చూసుకుంటాడు. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. దేని గురించి టెన్షన్ పడకండి. ఎగ్జామ్ ఇస్తే ఇవ్వండి, ఏ సెట్టా, బి సెట్టా, సి సెట్టా, డి సెట్, ఏ సెట్ ఇస్తే ఇవ్వనేయండి. నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా ఎగ్జామ్ రాస్తాను. ఓకేనా? దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఇంక దేని గురించి కూడా ఆలోచించుకోండి. రెండు చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్.